హలో హాయ్ అండి. ఇవాళైతే మీ ముందుకైతే ఒక చిన్న మెసేజ్‌తో మీ ముందుకైతే రావడం అనేది జరిగింది. ఏం లేదండి, ఇప్పుడైతే చాలానే వైరల్ అవుతుంది కదా! మనకి పిల్లలకి డిసీజ్ అనేది రావడం, ఎస్ఎంఏ టైప్ 1, టైప్ 2, డీఎండీ అనే డిసీజెస్ అనేవి వస్తున్నాయి కదా! ఈ ఈ డిసీజెస్‌కి సంబంధించి చిన్న మెసేజ్ ఇవ్వాలనైతే నాకు అనిపించింది నేనైతే చెప్తున్నానండి. నేనేమనుకుంటున్నానో అదైతే మీ వరకు అయితే చెప్పాలని అయితే ఈ వీడియో అయితే తీయడం అనేది జరిగిందనమాట. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట లాంగ్ వీడియో అనేది డైరెక్ట్‌గా వీడియో ఫేస్ చూపించి చేయడం. అయితే ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలండి. నాకు అనిపించింది నేనైతే చెప్పాలని అనుకుంటున్నాను. మొన్ననే రీసెంట్‌గానే పునర్వీకాన్ అయితే మన ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ కలిపి ఇంజెక్షన్ అనేది చేయించడానికి మనీ అనేది కలెక్ట్ అయితే చేశారండి. ఆ పాప అయితే సేఫ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ విజయనగరంలోని కృష్ణ అనే 5 నెలల బాబుకైతే ఇదే డిసీజ్ అనేది రావడం జరిగింది. దానికి కూడా మన ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ కలిపి వ్యాక్సిన్ కోసం అని చెప్పేసి మనీ అనేది కలెక్ట్ అనేది చేయడం అనేది జరిగిందండి. అలాగే ఇంకా రోజు రోజుకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటపడుతున్నారనమాట ఈ డిసీజెస్ కోసం. బయటకు వస్తున్నారనమాట ఈ డిసీజెస్కి సంబంధించి. అయితే నేనేమనుకుంటున్నానంటే, ఇలా ఎంతమంది పిల్లలకి మనమైతే ఇప్పుడు ఈ పిల్లలనే చూస్తున్నాం. ఈ చూసిన పిల్లలకే మనం తెలుసు కాబట్టి, వైరల్ అయ్యారు కాబట్టి, మన ఇన్‌ఫ్లుయెన్సర్స్ ద్వారాగా మనమైతే మనీ అనేది కలెక్ట్ చేసి పిల్లలనేది బతికించుకుంటున్నాం ఇంజెక్షన్ అనేది చేసి. మరి అలా బయటికి రాలేని పిల్లలు ఎంతమంది ఉన్నారండి? నేను సెర్చ్ చేసినట్లయితే గూగుల్‌లో మీరు చూసుకుంటే ఆంధ్రాలోనే ప్రత్యేకంగా 800, 1000 మందికి పైగానే ఈ డిసీజ్‌తో వ్యాధితో బాధపడుతున్న పిల్లలైతే ఉన్నారని అయితే గూగుల్‌లో అయితే సెర్చ్ చేయడం అనేది జరిగింది. తెలిసిందనమాట నాకైతే. అయితే నేనేమనుకుంటున్నానంటే, మన ఈ ఇన్‌ఫ్లుయెన్సర్సే కాకుండా గవర్నమెంట్ కూడా దీనికి రియాక్ట్ అవ్వి స్పందిస్తే ఇంకా బావుంటదనేదైతే నా ఫీలింగ్ అండి. అస్సలు మనం ఈ పోలియో వ్యాక్సిన్స్, అలాగే ఈ చిన్నపిల్లల 5 నెలల వ్యాక్సిన్, ఇలాగే సంవత్సరం వ్యాక్సిన్ ఎలా అయితే వేయిస్తున్నామో, అదేవిధంగా ఈ ఇంజెక్షన్‌కి సంబంధించి వ్యాక్సిన్ కూడా తీసుకొచ్చి ఫ్రీగా అయితే గవర్నమెంట్ వేయిస్తే బావుంటదని అయితే నా ఫీలింగ్ అండి. ఇది నేను అనుకుంటున్నదనమాట. ఇప్పుడు చూసిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మనమైతే బతికించుకోగలుగుతున్నాం. ఇలా తెలియని పిల్లలు చాలామందే ఉన్నారు, ఈ డిసీజ్‌తో బాధపడే పిల్లలు. మనకి పోనీ కనీసం వ్యాక్సిన్ లాగా ఫ్రీగా కాకపోయినా కానీ, ప్లీజ్ దయచేసి వ్యాక్సిన్ లాగా కాకపోయినా కానీ మినిమమ్ ఇంత అనేది అమౌంట్ అనేది పిల్లల కోసం ప్రత్యేకంగా ఈ వ్యాక్సిన్‌కి గవర్నమెంట్ అనేది కేటాయించాలని అయితే నేను అనుకుంటున్నానండి. మనం ఎంతమంది కలెక్ట్ అవి కూడబెట్టుకొని చేస్తే తప్పితే ఇంత మనీ ఇంకా సరిపోవట్లేదనమాట. 16 కోట్లు వ్యాక్సిన్ ఇంజెక్షన్ కాస్ట్ అంటే అసలు ఏమనాలండి అసలు. మన ఈ ఏం మాట్లాడడానికి కూడా నాకైతే తెలియట్లేదు. ఫ్రీ బస్సులు పెడుతున్నాం, రేషన్స్ అనేవి, స్కీమ్లు అనేవి, స్పందన అంటున్నారు, అమ్మఒడి డబ్బులు అంటున్నారు. ఇవన్నిటి బదులు పిల్లలకి ఒక వ్యాక్సిన్ కోసం ఇవన్నీ చేస్తున్నారు కదా! ఇవి కూడా మంచిదే కాదని నేను అనట్లేదు. అది ఒకందుకు ఆలోచించి పెట్టినవే కాబట్టి గవర్నమెంట్‌కి తెలుసు, మనం ఏమి చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఈ వ్యాక్సిన్ కోసం ప్లీజ్ దయచేసి గవర్నమెంట్ కూడా స్పందించి ముందుకి రియాక్ట్ అవ్వి ముందుకు రావాలని అయితే నా అభిప్రాయం అండి. నాదనే కాదు, చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా ఇదే చెప్తున్నారనమాట. పిల్లలకి వ్యాక్సిన్ రూపంలో కానీ కనీసం ఒక సమ్ అమౌంట్ అనేది ఈ వ్యాక్సిన్‌కి పోనీ 6 కోట్లనో, పోనీ ఒక 10 కోట్లనో పక్కకి పెట్టినా గానీ ఇంజెక్షన్ కోసం మిగిలినవి పోనీ ఎట్టో అట్ట పోనీ ఏదో ఒకటి అమ్ముకొనైతే ఈ వ్యాక్సిన్ అయితే వేయించడానికైతే జరుగుతుంది గదా! అలాంటి ఒక ఆలోచన కూడా ఉంటుంది గదా! మొత్తం పెట్టుకోవాలంటే పెట్టుకోలేరు గవర్నమెంట్ గానీ, ఇంకా అలాగే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు గానీ, ఇంకా అలాగే పెద్ద పెద్ద వాళ్ళు సినిమా యాక్టర్స్ గానీ, ఇట్లా వీళ్ళందరూ రియాక్ట్ అవుతే తప్పితే ఈ ఇంజెక్షన్ అనేది పిల్లలకి దొరకట్లేదనమాట. అంత ఎక్కువ కాస్ట్‌లో ఉంది. సో, లేకపోతే కనీసం ఆ కాస్ట్ అయినా తగ్గించాలి. ఆ ఇంజెక్షన్‌కి సంబంధించి తగ్గించి మనకైతే మన ఊర్లకి తీసుకురావాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. లేదంటే గవర్నమెంటే దీనికోసమని ఫ్రీగా మొత్తం భరిస్తే బావుంటది అనైతే నేను అనుకుంటున్నానండి. ఎన్నో ఇప్పుడైతే మనం చూస్తూనే ఉన్నాం, అన్నీ ఖరీదైపోయినాయి. ఆయిల్ ప్యాకెట్లని, వంట సామాను అని, కూరగాయలని ఇవన్నీ ఖరీదైపోయినాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తూనే ఉన్నాయి. అలాగే పెట్రోల్ అని, డీజిల్ అని, ఇంకా బంగారాలని ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉన్నారు. మరి ఈ పిల్లల్ని ఎందుకండి పట్టించుకోవట్లేదు? మనం మన వంతు మనం కూడా చేస్తున్నాము. ఎంత ప్రయత్నం చేసినా ఎన్నో ఆస్తులు అమ్ముకుంటున్నారు ఈ డిసీజ్ కోసం.
తల్లిదండ్రులు కొంచెం రియాక్ట్ అవుతే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట. వీడియో ఇదే చెప్పాలనైతే మీ ముందుకైతే వచ్చాను. వీలైనంత వరకు ఈ వీడియోని అనేది షేర్ అయితే చేయండి. కనీసం అందరికీ ఆలోచన అనేది పుట్టించాలన్నమాట. మనం కాదు, ఒక్కరికి ఇద్దరికి కాదు ఈ వ్యాక్సిన్ వేయించాల్సింది. చాలామంది పిల్లలే ఉన్నారు కదా, పిల్లలందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద అయితే ఉంది. ఇవాళ ఆ పిల్లలకి అయింది, రేపు పొద్దున మన పిల్లలకి కాదా అదే ఆలోచనతో ప్లీజ్ అందరూ కూడా దీన్ని అయితే షేర్ అయితే చేయండి. గవర్నమెంట్ అనేది దెబ్బకి కొంచెం రెస్పాండ్ అయ్యేంత వరకు మనమైతే ఈ వ్యాక్సిన్, ఈ డిసీజ్కి సంబంధించి, ఇంజెక్షన్కి సంబంధించి ఏదో ఒకటి అమలు చేయాలి. ఏదో ఒకటి తీసుకురావాలి వ్యాక్సిన్ కోసం అని. ఏదో ఒక పథకం లాగా వచ్చినా కానీ పర్వాలేదు కదా, మనకైతే అమ్మఒడి పథకాలు ఉన్నాయి, ఇవన్నీ పథకాలు ఉన్నాయి. ఈ మిషన్స్, కుట్టు మిషన్కి సంబంధించి కూడా ఇస్తున్నాడు మోడీ. మరి ఎందుకండి ఈ పిల్లలకి ఇప్పుడే బయటపడ్డది అనమాట. మన ఈ వ్యాక్సిన్, ఈ ఇంజెక్షన్ అనేది కేరళలో చూసుకుంటే మనకి 500 crores 500 కోట్లు సపరేట్గా మనకి కేరళలో మాత్రమే ఉందన్నమాట. ఈ ఇంజెక్షన్కి సంబంధించి గవర్నమెంట్ అనేది భరిస్తుంది అనమాట అక్కడ కేరళలో. మరి మన ఈ ఆంధ్రాలో, తెలంగాణలో ఎందుకు ఇంకా ఇప్పటికీ కూడా రాకపోవడం అనేది నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇప్పటికే రావాలి కదా. అస్సలు పిల్లలు ఎంతలా బాధపడుతున్నారో పిల్లల తల్లిదండ్రుల కోసం ఆలోచించాలి కదా మనం అందరం కూడా. సో అదండి, కేరళలో మాత్రమే ఈ ఇంజెక్షన్కి సంబంధించి గవర్నమెంట్ అనేది భరిస్తుంది అనమాట. కర్ణాటకలో కూడా ఉందంట ఈ ఇంజెక్షన్కి సంబంధించి గవర్నమెంట్ అనేది పథకాలు అనేవి తీసుకొచ్చాయన్నమాట. కేరళ అయితే ప్రత్యేకంగా 500 crores అనేది ఇంజెక్షన్ కోసం గవర్నమెంట్ పెట్టుకుంటుంది అనేది అయితే నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అండి. ఇది నాకు తెలిసిన వరకు చెప్తున్నాను అనమాట. సో మన గవర్నమెంట్ కూడా స్పందించాలండి, రియాక్ట్ అవ్వాలి. ఎంతమంది పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరికీ కూడా ఫ్రీగా వ్యాక్సిన్ రూపంలో అయినా తెప్పించాలి. లేకపోతే పథకాల ద్వారాగా అయినా ఈ ఇంజెక్షన్కి సంబంధించి పెట్టాలి. కనీసం ఒక 10 కోట్లు ఇంజెక్షన్కి ఉంది, 5 కోట్లు అన్నా పర్వాలేదు కదా. 5 కోట్లు ఉంది, మిగిలిన డబ్బులన్నీ కూడా వీళ్ళు ఎలాగోలా సెట్ చేసుకుంటారు. ఎంత అమ్మినా కానీ 16 కోట్లు అంటే మాటలు ఏంటండి. ఒక్క కోటికే మనం 10,000 ఇవాళ రేపట్లో 10,000 సంపాదించుకోవడానికే బోల్డ్ అంతా నలిగిపోతున్నాం కదా మధ్యతరగతి వాళ్ళము. అన్ని రేట్లు అయి పెరిగిపోయి ఇవన్నీ అయిపోయి, అలాంటిది పిల్లల ప్రాణం అండి. పిల్లల ప్రాణం చూస్తుంటే అస్సలు నాకైతే అన్నమే తినబుద్ధి కావట్లేదు అనమాట. అంత దారుణంగా ఉంది. ఇదే సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో అసలు ఊహించుకోండి. అసలు అది నిజంగా వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలండి ఆ పేరెంట్స్కి. నిజంగా ప్లీజ్ ఇదైతే షేర్ చేయండి. చాలా వరకు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. నేనైతే అసలు ఇప్పటివరకు ఫేస్ కెమెరా అయితే వీడియోతో అయితే చేయలేదు. నేను ఎప్పుడు వెనకాల వాయిస్ ఓవర్ ఇవ్వడమే కానీ ఎప్పుడు ఇలా వీడియోతో డైరెక్ట్గా మాట్లాడడం అనేది లేదు. నాకు ఎందుకో ఈ వీడియో అనేది చేయాలనిపించిందండి. మీ వరకు అయితే తీసుకురావాలని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ప్లీజ్ అండి, మన గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యేంత వరకు మనమైతే ఈ వీడియోస్ అనేవి షేర్ చేయండి. కనీసం నాది కాకపోయినా ఇట్లా గవర్నమెంట్ స్పందించాలని సంబంధించి ఎలాంటి వీడియోస్ ఉన్నా కానీ అవన్నీ కూడా షేర్ చేయండి. వైరల్ అయిపోవాలన్నమాట. మన పవన్ కళ్యాణ్ సార్ వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అవ్వాలండి ఖచ్చితంగా. మొన్ననే పునర్విక స్కీమ్ అని చెప్పేసి ఏదో తీసుకొచ్చారంట నారా లోకేష్ గారు. ఆయననే 6 కోట్లు అయితే ఇవ్వడం వల్ల పునర్వికను అయితే బతికించుకోగలిగాం మనం. ఆ పాపని బతికించుకోగలిగాము. 10 కోట్లే మనకి అప్పుడు ఫండ్ అనేది కలెక్ట్ అయింది. ఆ మిగిలిన 6 కోట్లు ఆయన పెట్టుకోవడం వల్ల ఆ పాప అయితే సేవ్ అయిందనమాట. ఇంకా మనకి ఎస్ఎంఏ టైప్ 1 టైప్ 2లే 16 కోట్లు అంటే డిఎండి అయితే మరీ ఘోరంగా 24 crores అంటండి. 24 కోట్లు ఖరీదైతే ఉందంట ఆ ఇంజెక్షను. మరి చూడండి ఎలా ఉంటుందంటే, బయట చాలా తక్కువనే ఈ డిసీజ్ అంత కాస్ట్ పెట్టారు అనుకుంటా. మరి ఇప్పుడు ఇదే కామన్ అయిపోయినట్టు అయిపోయింది కదా. మరి అయితే గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా దీనికైతే రియాక్ట్ అవ్వాలండి. మీరైతే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ అయితే చేయండి ఖచ్చితంగా. ఈ వీడియో అనే కాదు, మీకు నచ్చిన ఏ వీడియో అయినా సరే మనం ఎస్ఎంఏ టైప్ 1 టైప్ 2 డిసీజెస్ కోసం ఏవైతే జరుగుతున్నాయో వీడియోస్ అనేవి అవన్నీ కూడా ప్లీజ్ అని పోస్ట్ అనేది చేయండి. పిల్లలకి మనీ వేయడం కాదు ఫస్ట్ మ్యాటర్, గవర్నమెంట్ అనేది రియాక్ట్ అవ్వాలి. ఎంతమంది పిల్లలకి మనం ఎంతమంది చేసినా ఇవాళ రేపు ఒక పిల్లని కాపాడుతాం, 2 పిల్లని కాపాడుతాం, 3 పిల్లలు కాపాడుతాం. ఇంతమంది 1000కి పైగా ఉన్నారంటే మన ఆంధ్రాలోనే చూసుకోండి. మరి అంతమంది పిల్లల్ని మనందరం ఎలా కాపాడుకోగలుగుతాం? మరి అందుకనే గవర్నమెంట్ అయినా పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు కానీ పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు కానీ ఇప్పుడు రీసెంట్గానే 7,000 నేను వీడియో అయితే చూశాను.
సైకిల్ అయితే ఇస్తున్నారంట, మన రాజమండ్రిలోనే సైకిల్ అయితే ఫ్రీగా ఇస్తున్నారంట, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదని. నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను ఆ వీడియో అనేది. 7,000 మందికి సైకిల్ ఇవ్వడం ఏంటండి? ఇప్పుడు ప్రస్తుతం బయట జరుగుతున్నది పిల్లలే బ్రతకడానికి, రేపొద్దున బతుకు తెరువు లేక పిల్లలు బ్రతకడానికి అల్లాడిపోతున్నారే అక్కడ. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీకి 7,000 రూపాయలు, 7,000 సైకిల్ అంట. అంటే ఎంత ప్రైస్ అది? 10 లక్షలు ఎంత అవుతుందో నాకైతే తెలియదు. ఒక సైకిల్ వచ్చేసి కాస్ట్ ఫ్రీగా అతనే పెట్టుకుంటున్నాడు అనమాట. ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ అంటే ఎవరో మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ఎవరో అంట ఆయన పెట్టుకుంటున్నాడు. అంటే అది నాకైతే తెలియదు, ఒక 50,000 ఉంటుందా ఆ సైకిల్ కాస్ట్ అనేది? 50,000 కంటే ఎక్కువ ఉంటుందా? ఒక సైకిల్ వచ్చేసి 3,000 ఉంటుందండి కనీసం. 3,000 కాస్ట్, 7,000 సైకిల్ అంటే 3 × 7 వేసుకుంటే, నేను ఇప్పుడే క్యాలిక్యులేట్ అయితే చేశాను. 3,000 ఒక సైకిల్ 3,000 చొప్పున వేసుకున్నా కానీ 7,000 సైకిల్ కాస్ట్ 21 లక్ష అయితే వచ్చిందనమాట క్యాలిక్యులేషన్లో. నేను చేసింది. నాకు తెలిసిన వరకు నేనైతే క్యాలిక్యులేషన్ చేశాను. తప్పు అయితే నన్ను క్షమించండి. నా మిస్టేక్ ఏంటనేది కూడా నాకైతే చెప్పండి. నాకైతే తెలియదు కాబట్టి నాకు తెలిసిందే నేనైతే చెప్తున్నాను అనమాట, అంతే. ప్లీజ్ తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. అయితే అందులో 1% ఉన్నా కానీ ఆ పిల్లలకైతే మనమైతే వ్యాక్సిన్కి సంబంధించి, ఇంజక్షన్కి సంబంధించి 1% ఇచ్చినా కానీ, అలాగేనండి అలాంటి పెద్ద పెద్ద ఎవరైతే ఉన్నారో కంపెనీకి సంబంధించిన వాళ్ళు, ఎవరైతే పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతే బాగుంటుంది కదా. రియాక్ట్ అవుతే కనీసం అందులో ఒక 5% అయినా కానీ పిల్లలకి ఇంజక్షన్కి సంబంధించి డబ్బులు ఇచ్చినా కానీ, పోనీ అలా కాదు అని పోనీ గవర్నమెంట్నైనా వాళ్ళు రియాక్ట్ అయ్యి గవర్నమెంట్ ద్వారాగా స్కీమ్లు అయినా రప్పించాలి కదండి. అలాంటి పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న ఆఫీసర్స్ కూడా ఇలాంటి వాటి కోసం రెస్పాండ్ అయ్యి రియాక్ట్ అవుతే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అండి. అయితే చూడండి, ఇప్పుడు మన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదని ఆయన ఫ్రీగా సైకిల్ ఇవ్వడం అనేది మంచిదే, అది ఒకందుకు మంచిదే. మళ్ళీ దీనికోసం వేరేగా అనుకోవద్దండి, మంచిదే. కాకపోతే ఏంటి, అందులో అలా చేసే బదులు ఇట్లా మన ఈ వ్యాక్సిన్ కోసం, ఇంజక్షన్స్ కోసం ఎవరైతే పిల్లలు పోరాడుతున్నారో రేపు పొద్దున్న ఆ సైకిల్ తొక్కడానికి భావితరాలు పిల్లలు ముందుకు రావడానికి పిల్లలు అయితే చాలా అయితే ఇబ్బంది పడుతున్నారు కదా. అలాంటి పిల్లల్ని మనమైతే నిలబెట్టాలి కదండి. అలాంటి పిల్లల ప్రాణాలే. ఇలాంటి ఆఫీసర్స్ అలాంటి వాటిని కూడా చూసి కొంచెం మాట్లాడగలిగితే అయితే గవర్నమెంట్ రియాక్ట్ అయితే అవుతుందండి. లేదంటే వీళ్ళైనా కానీ మన పేరెంట్స్ ఎవరైతే డిసీజ్తో పిల్లల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే హెల్ప్ చేసిన వాళ్ళమైతే అవుతామండి. కొంచెం అమౌంట్ అయినా కానీ ఇచ్చినా కానీ వాళ్ళకైతే చాలా అయితే హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకొకటి బాగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుపతి ఉంది కదా. తిరుపతిలో అయితే కొంత లక్షల్లో అయితే వస్తారండి భక్తులు అనేది. ఆ భక్తులు ఇచ్చే డబ్బుల్ని కూడా మనం ఆ టీటీడీ ఏవైతే ఆఫీసర్లు వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఎడ్యుకేషన్కి ఇంకా అలాగే కొన్ని మంచి పనుల కోసం వాడుతున్నారని అయితే చెప్తున్నారనమాట. అలాగే అందులో ఒకటిగా చేసుకొని ఈ డిసీజ్ కోసం కూడా ఈ ఇంజక్షన్ కోసం కూడా టీటీడీ దేవస్థానం కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వి పిల్లల కోసం అయితే వ్యాక్సిన్కి సంబంధించి కొంత మనీ కూడా ఇస్తే బాగుంటుంది. లేకపోతే ఫ్రీగా అయినా వాళ్ళ తరపు నుంచి, అంటే పిల్లలంటే దేవుళ్ళే కదా, దేవుడికి సేవకి సంబంధించి దేవుడు కూడా ఆనందపడతాడు కదా మనం అలా చేయడం వల్ల. ఈ పిల్లలకు సంబంధించి ఇంజక్షన్లో కూడా కొంత అమౌంట్ అయితే ఇవ్వాలని అయితే నేనైతే అనుకుంటున్నానండి. వీడియోలో ఏమైనా మిస్టేక్ ఉన్నా కానీ నాకైతే కమెంట్స్ రూపంలో నాకైతే చెప్పండి, పర్వాలేదు. నేనైతే దాన్ని అయితే రెక్టిఫై అయితే చేసుకుంటాను ఆ మిస్టేక్స్ అనేవి. అయితే ఇంతేనండి, నేను ఇదే అయితే చెప్పాలని అయితే అనుకున్నాను మీ ముందుకు, అందుకనే వచ్చాను అనమాట. ఇదే ఫస్ట్ టైం అన్నమాట నేనైతే ఫేస్ వీడియో చేయడం. ప్లీజ్ అంటే సపోర్ట్ చేయండి. నా ఈ వీడియోనే కాదు, మీకు నచ్చిన ఏ వీడియో అయినా కానీ SME టైప్ 1 టైప్ 2కి సంబంధించిన డిసీజెస్ సంబంధించి రెస్పాండ్ అయితే అవ్వాలండి గవర్నమెంట్ అయితే. మనమైతే గట్టిగా అయితే ఫైట్ అనేది చెయ్యాలి దీనికోసం. ఏవేవో చేయడం కాదు, పిల్లల కోసం మనం అయితే ఫైట్ చేయాలండి ఖచ్చితంగా. అంతేనండి వాటి వీడియో. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నా తప్పులు అనేవి కూడా ఏమైనా ఉంటే మీరే కమెంట్ రూపంలో చెప్పండి, నేను దాన్ని అయితే మార్చుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తాను.